जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुवर पुर जाई जहाँ जन्मारि भक्त जगाई और देवता चित्त मदरई अनुमत सेई सर्व सकलई संकट हरै मिटै सब पीरा जो सुनै अनुमत बलवीर जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय जयकार पाठ कर कोई छोड़ई बंदे महात कोई जोड़ई पड़े। सबको नमस्कारम। ఎందరో సాహితీ ప్రముఖులు సాహితీ పోషకులు కవులు కళాకారులు ఉన్న ఈ వేదికకు ప్రణమిల్లుతున్నాను. వారం రోజుల్లో రాబోయే ఉగాదికి ముందస్తుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కవితను వినిపిస్తాను. కవిత శీర్షిక వెళ్ళి తీరాలి. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు వచ్చేసారు. వారికి స్వాగతం. కవిత శీర్షిక వెళ్ళి తీరాలి. మనసంతా వర్షాకాలపు ఆకాశంలా ఉంది. మనసంతా వర్షాకాలపు ఆకాశంలా ఉంది. త్వరగా వెళ్ళిపోవాలి. నా ఇంటికి నేను త్వరగా వెళ్ళిపోవాలి. నా గది తాళం తీసి తలుపు తెరవగానే స్వాగతం పలికే దుమ్మును దులిపేసి గదికి తలారా స్నానం చేయించి ధూపం వేయాలి. ఇన్ని రోజుల పాటు ఏకాకితనపు రాగమాలపిస్తున్న నాకు అత్యంత ప్రియమైన నెస్కఫే సన్రైజ్ కాఫీ పొడిని పలకరించి చిక్కని పాలతో కాఫీ కలుపుకొని తనివి తీరా తాగుతూ సరికొత్త ఆలోచనలను మనసు ప్రాంగణమంతా పరవాలి. పచ్చి పచ్చిగా రోజుల్ని పోగేసుకుంటున్న కొరత ఆలోచన పరులకు ఇష్టం లేకున్నా నాకు సౌకర్యవంతమైన బట్టలు వేసుకొని మనసును సేదతీర్చే ఆశాభాంసులే ఆలపించిన మధుర గీతాలు వినాలి. బుగ్గలు బోరిల్లా ఉన్నాయని, పెదాలు పనసతొనల్లా ఉన్నాయని, కళ్ళు కలవ పువ్వుల్లా ఉన్నాయని నా అందాన్ని అప్సరసతో పోల్చి పొగుడుతారు కానీ నా శరీరాన్ని కప్పుకునే బట్టల విషయంలో మాత్రం రకరకాలుగా నోళ్లు నొక్కుకునే వాళ్లను డ్రై క్లీనింగ్కు పంపించాలి. ఇక్కడ ఆంక్షల ఉక్కపోతల్లో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నాను. ఉక్కిరి బిక్కిరవుతున్నాను. త్వరగా నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి. నా శ్రమకు పూచిన అత్తరు పువ్వుల పరిమళాల్లో దిల్ భర్ ఆనందం పొందాలి. నన్ను నేను తాజాగా నిర్వచించుకొని కొత్తగా అనువదించుకొని నన్ను కూతురులా చూసుకునే అత్తమ్మ ఒడిలో తలపెట్టుకొని సేద తీరాలి. నా ఇంటికి నేను త్వరగా వెళ్ళిపోవాలి. అందరికీ నమస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్ధగంటలో మీరు ఇసుకెళ్ళ సాయి గారు. తర్వాత గోలి మధు గారు తన కవిత వినిపిస్తారు. సభా సరస్వతికి నమస్కారం. మీ అందరికీ ముందుగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కవితా శీర్షిక కాలచక్రం. గోడ గడియారం తిరుగుతూనే ఉంది, బతుకు చక్రం కదులుతూనే ఉంది. రోజులు వారాలు, నెలలు సంవత్సరాలు కాకుంటే తిథులు నక్షత్రాలు ఉగాదులు. రోజులు వారాలు, నెలలు సంవత్సరాలు కాకుంటే తిథులు నక్షత్రాలు ఉగాదులు. రోజు గుడ్లప్పగించే చూస్తావేం గడియారాన్ని, అవే అంకెలు అవే ముళ్ళు. మొన్నటికి మొన్న కొత్తొక వింత పాతొక రోత. కాలం బడిలో సమయం ఒడిలో కదిలే క్షణాల్ని, మెరిసే కాంతుల్ని, ఎదురయ్యే అనుభవాల్ని, పొందే అనుభూతుల్ని భద్రపరిచే గుండె గడియారం అది. నేను కదిలించే యుద్ధం అది, నువ్వు చేసే సమరం అది. నిన్ను లాలించే సమయం అది, నువ్వు శాసిస్తున్నావు అనుకునే సమయం అది. నిన్ను శాసించే మహా తేజం అది. అవే అంకెలు అవే ముళ్ళు. కాలం క్యాన్వాస్ పై కొత్త చిత్రాలు వేస్తూనే ఉంటాయి. అందుకే ఆ గడియారం పాతది కాదు, నిత్య నూతనం. నీ పక్కన నడిచిన శరీరాల్లో ఏ నీడమయమైనా ఆగలేని ఆపలేని గడియారం అది. విసుగు విరామం ఎరుగక చూస్తూనే ఉండు, చేస్తూనే ఉండు. కాలచక్రంలో 100 ఏళ్ళు గడిచాక అక్కడెవరో నీ పేరు తలుస్తున్నారు చూడు. గోడ గడియారం తిరుగుతూనే ఉంది,
బతుకు చక్రం కదులుతూనే ఉంది, కొత్త చిత్రం వస్తూనే ఉంది, ఉగాదులు వస్తూనే ఉన్నాయి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు మధు గారు. కాలచక్రాలు వస్తూ పోతూనే ఉంటాయి. ఇది మరో కొత్త కాలచక్రం. ఇప్పుడు కంట బంగారాజు గారు తన కవితను ఇస్తారు. సభకు నమస్కారం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ కవితా శీర్షిక ఆ కలలన్నీ ఈ దేశం ఆస్తి. నవనీతం లాంటి మనసు, లేత చివుళ్ళు దాటుతున్న వయసు, కొత్త రెక్కలు తొడుక్కుంటున్న పక్షులు కొన్ని అప్పుడే డేగ కన్నుకు చిక్కుకునే సమయం. కంటి ముందు కదలాడే దృశ్యమంతా పచ్చదనమే. చిలక పలుకు, చిరుత గాండ్రింపు ఇంచుమించు ఒకేలా వినిపిస్తాయి. పరిణితికి పసితనానికి మధ్య సతమతమవుతున్న ఆ తరుణానిది అక్కడ ప్రధాన భూమిక. పులిమడుగు పక్క నుంచి నడిచిపోతున్న కొత్త బాటసారులు వాళ్ళు. కొత్తదనం కోసం నరనరం పరితపిస్తుంటారు. ముక్కుతో గాలి పీల్చుకోవడం పాత ప్రాక్టీస్ అని కొత్తగా మత్తు పీల్చుకోవడానికి అలవాటు పడుతున్న ఆశావహులు వాళ్ళు. సిగరెట్లో పొగాకు దమ్ములాగడం మొనాటని అని కనాబీస్ను కాల్చి కలల్ని నిసుకునే సమూహానికి రిప్రజెంటేటివ్స్ వాళ్ళు. పిల్స్ మింగి ఫుల్ జోష్ అవుతుంటారు. సూది మందులో చుక్కల్ని వెతుక్కుంటారు. పారాషూట్ ఆయిల్కి హషీష్ ఆయిల్కి పెద్దగా తేడా లేదు వాళ్ళ దృష్టిలో. స్వేచ్ఛాలోకపు సందుల్లోంచి పాన్ డబ్బాల దగ్గర ఒకానొక ప్రమాదభరిత నిర్మానుష్యంలోనూ శృతి మెత్తగా బిగుసుకుంటున్న రహస్య డార్క్ వెబ్బల్లోనూ పక్కాగా ఒక్కా పాయింట్లలో యువత రూపంలో దేశ భవిత సగం కాలిన వర్ణచిత్రం ఇప్పుడు. 20 ఏళ్లుగా పోగేసుకుంటున్న ఆశలు కడుపు కోతలై ప్రవహిస్తుంటే 20 ఏళ్లుగా పోగేసుకుంటున్న ఆశలు కడుపు కోతలై ప్రవహిస్తుంటే కన్న పేగును తుంపులుగా ఎవరు తెంపి పడేసినట్టు వీపుకు తగిలించుకుంటున్న స్కై బ్యాగ్లో సర్దుకున్న పుస్తకాలేనని వాళ్ళు అనుకోవచ్చు. వీపుకు తగిలించుకున్న స్కై బ్యాగ్లో సర్దుకున్నవి పుస్తకాలేనని వాళ్ళు అనుకోవచ్చు. ఆ రెండు పేగుల పరిభాషలో ఆకాశం అంచుల దాకా విస్తరించాల్సిన రేపటి వాళ్ళ మెరుపు కళలు. వాళ్లకు తెలుసో లేదో ఆ కళలన్నీ ఈ దేశం ఆస్తి. అందరికీ ధన్యవాదాలు. దేశం భవిత సగం కాలిన వర్ణ చిత్రం అంటూ బంగారాజు గారు ఒక మంచి కవిత వినిపించారు. ఇప్పుడు చిత్రాల కిషోర్ కుమార్ తన కవిత వినిపిస్తారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. నా కవితా శీర్షిక వాళ్ళని అలా వదిలేయకండి. చిరిగిన చొక్కాతో కొందరు, చెదిరిన జిత్తుతో కొందరు, ఒళ్ళంతా దుర్వాసనతో కొందరు, ఎవరు మాత్రం దగ్గరికి రాణిస్తారు. ఒకానొక అర్ధరాత్రి చిత్రమైన ఆకలి భూతం చెత్త కుప్పలతో యుద్ధం చేయమంటుంది. నీరు తాగి పొట్టను తడుముకోవడం, బూటుకాళ్ళ చప్పుళ్లకు భయంతో వణికిపోతూ ఆదమర్చి నిద్రపోవడం వాళ్లకు కొత్త ఏమీ కాదు. ఆకలి కష్టాల్ని రోజులతో బాగా హరించుకుంటూ దుఃఖపాట్లను గడిచిన ఆనందాలతో బేరీజు వేసుకుంటూ విలువైన జీవితాన్ని గడిపేయడం వాళ్ళు విధించుకున్న కఠిన శిక్ష. ఇంటి నుంచి పారిపోయి గమ్యాన్ని గాలిపటంలా వదిలేసి జవాబులే దొరకని ప్రశ్నలతో అనాథల్లా రోడ్లపై దిక్కు తోచక అడుగులు ఎటువైపు వెయ్యాలో తోయక పని కోసం పడిగాపులు కాస్తూ గుంపులుగా కనిపించే అస్పృశ్య దృశ్యాలే సాక్షిభూతాలు. కళ్ళు మూతలు పడ్డాక ఏ వీధి కుక్క రక్కుతుందో, ఏ కషాయి నాకు కాటేస్తుందోనని
తన మానం చేతకాని మౌనం చేస్తుందోనేమోనని. ఆడదానిగా పుట్టి బయటకు వచ్చినందుకు రాత్రి పగలైనంత వరకు దిగులు భయమే. ఇక్కడి మృగాలకు వయసుతో పని లేదు. ఆడదైతే చాలు, ఆమెకు ప్రతి రాత్రి ప్రత్యక్ష నరకమే. సముద్ర గర్భంలో బలవాగ్ని దావానంలా ఉప్పొందినట్లు వాళ్ళలో ఏ ఒక్కరిని కదిపి చూసినా వేల కథలు పుట్టుకొస్తాయి. వాళ్ళని అలా వదిలేయకండి. సమయానికి కాస్త సర్ది చెప్పి వాళ్ళతో మాట్లాడండి. మీరు చూపించే దారిదీపం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతుందేమో. కన్న వాళ్ళ మోక్షానికి దారి చూపించే చివరి దీపాన్నైనా వెలిగిస్తుందేమోనండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కిషోర్ గారు. కవులు ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు. చిన్న కవులు చదవండి. పెద్దలందరూ వచ్చారు. కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు రేపాక రఘునందన్ గారు తన కవిత అనిపిస్తారు. అందరికీ నమస్కారం. కవిత శీర్షిక నేను ప్రేమిస్తున్నాను. నేను నదిని వెనుతిరిగి చూడలేను. నేను కాలాన్ని వెనుకడుగు వేయలేను. నేను ప్రకృతిని ఈ విశ్వాన్ని ఎడారిగా మార్చలేను. మనుషులంతా వసంతాలుగా విరబోయాలని కదా ఈ ప్రకృతి మనతో సహవాసం చేస్తున్నది. ఎవరు గతాన్ని వర్తమానంగా భ్రమిస్తున్నది? ఎవరు దెయ్యపు నడకలనే నూతన ప్రయాణమని ప్రగల్భాలు పలుకుతున్నది? ఎవరు ఈ విశ్వాన్ని ఎడారిమయం చేస్తున్నది? ఎవరు విధ్వంసాల్ని వినిర్మాణంగా నమ్మిస్తున్నది? ఎవరు? ఇది కవిత్వ కాలం, ఇది కవుల కాలం, మనుషులు చిగిర్చే కాలం, సతత హరితంగా పలకరించే కాలం కదా. కోయిల పాటల్లా మనుషులు మానవతా గీతాలు ఆలపించాలి కదా. మానవ సంబంధాల ప్రేమగా చినుకులు ఈత కొట్టే నదిలా తడారిన బతుకుల్లో 4 చెమ్మగిల్లిన వాక్యాలుగా మనందరం ప్రవహించాలి కదా. ధన్యవాదాలు. మనుషులు వసంతాలుగా విరబోయాలి కదా అంటూ ఒక మంచి కవిత వినిపించారు. ఈరోజు ఇక్కడ కవులందరూ చాలా అదృష్టవంతులు. పెద్దలు డాక్టర్ మండల ప్రసాద్ గారు మీ కవితల్ని వింటున్నారు. మీరు చేసుకున్న అదృష్టం. ఇప్పుడు అవనిగడ్డ సూర్యప్రకాష్ గారు తన కవిత వినిపిస్తారు. ఇంకొక ఇద్దరు ఉన్నారండి, ముగించేద్దాం. ఇంకొక ఇద్దరు కవులు. హలో, అధ్యక్షుల వారికి, సాటి కవి సోదరులకు, కవి సోదరిమణులకు, విచ్చేసిన పెద్దలకు, గౌరవనీయులైన మండల బుద్ధప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్కారములు అందజేస్తున్నాను. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ అవనిగడ్డ సూర్యప్రకాష్. కవిత పేరు అవునేమో. శాంతి కాంతి వల్లిక నేడు ధరణిపై లాస్యం ఆడుతుంటే నిశ్శబ్దపు ఏలికలో స్వేచ్ఛా సుమాలు తన్మయమ్మున్న తలలూచుతూ పరిమళాల నిశ్వాసలు విడుస్తున్నాయట. శాంతి కాంతి వల్లిక నేడు ధరణిపై లాస్యం ఆడుతుంటే నిశ్శబ్దపు ఏలికలో స్వేచ్ఛా సుమాలు తన్మయమ్మున్న తలలూచుతూ పరిమళాలు నిశ్వాసలు విడుస్తున్నాయట. పాశవిక విషతుల్య శిశిర పోతములను దాటి క్రొత్త శోభలను కూర్చుకొని వాసంత కన్యక తరలి వచ్చిందని శ్రావితముగా నేడు కలకూజితాలు వినవస్తున్నాయట. ఈ నీరవ నిశీది రక్కసి కోడలకెరయై విలవలపోతున్న మానవతా విహంగాలు నేడు సుఖాల తరు ఛాయల్లో సేద తీర్చుకుంటున్నాయట. ఈ నిద్రాణ నిర్లిప్త జన నికుంజాల హృదయ కుహరాలలో నవ్య చైతన్య స్రవంతులు పొంగి పొరలి
ఆశల మోసులు మొలకెత్తి ఆనందపు హరివిల్లులు విపారుతున్నాయట. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ గడల శివప్రసాద్ గారు తన మినీ కవిత వినిపిస్తారు. సభా సరస్వతికి నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. నా శీర్షిక సనాతన ధర్మం. హైందవం ఒక మతం మాత్రమే కాదు, అది జీవన శైలి. సనాతనం అంటే అతి పురాతనం అయినను నిత్య నవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ, ధర్మం ఇలా అన్ని సనాతన ధర్మ మార్గాలే సుమా. దేవుళ్ళకి రకరకాల పేర్లు పెట్టి ముక్కోటి దేవతల్ని తీర్చిదిద్ది సనాతనం అంటున్నాం. మతం అంటే అభిప్రాయం అని అర్థం. మతాలు వేరైన దైవం ఒక్కటేనని సనాతన ధర్మం చెబుతోంది. సత్యం వద ధర్మం చర. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది ఒక్క హిందూ మతంలోనే కాదు, సర్వ మతాల సారాంశం కూడా ఇదే కదా. ధర్మం వేరు, సాంప్రదాయం, ఆచారాలు వేరు. ఇది కాలానుగుణంగా మారుతూ ఉంటాయి, మారాలి కూడా. బాల్య వివాహాలు, సతీగమనం, సతీ గమనం ఇప్పుడు చెల్లుతుందా? రామాయణ, భారత భాగవతాలు హైందవ ధర్మానికి మూల స్తంభాలు. అలాగే బైబిల్ క్రిస్టియన్స్కి, ఖురాన్ మహమ్మదీయులకు. ఇందులో విద్వేషానికి తావులేదు. ఏ దేశమైనా దేశ సౌభాగ్యం కోసం కొన్ని శాసనాలు చేస్తే అవి దేశంలోని అన్ని సకల మతాలు వారు అవలంబించి తీరవలసిందే. ఉదాహరణకు జనాభా సమస్య అనుకున్నాం. హిందువులు ఒకరిద్దరితో సరిపెట్టుకుంటే మరో మతం వారు ఏకంగా 10 మంది కావాలంటే దేశ ప్రగతి కుంటుపడదా? నాయకులు మతోన్మాదానికి అవకాశం కూడదు. ఓటు కావాలి, సీటు కావాలి, దేశం ఏమైతే నాకేం అదే అనే దుష్ట నాయకుల్ని నిర్మూలించాలి. అంతేగాని సనాతన ధర్మం పేరుతో విచిత్ర ఆహార్యంతో గుడుల చుట్టూ తిరిగినంత మాత్రాన దేశం బాగుపడదు. థ్యాంక్ యూ. గడల శివప్రసాద్ గారు ధన్యవాదాలు. ఇప్పుడు కార్యక్రమంలో చివరి కవి బత్తి నాగతీశ్వరరావు గారు తన కవిత వినిపిస్తారు. అందరికీ నమస్కారం అండి. కళ్ళి మీద రాశానండి కవిత. వెలుగువమ్మ నీవు, వెన్నెలవమ్మ నీవు, చెట్టువమ్మ నువ్వు, పువ్వునిచ్చి నీడనిచ్చేవు. ఓదార్పువమ్మ నీవు, ఓర్పువు నువ్వు, తోడువు నువ్వు, తొనకని నిండువు నువ్వు. రక్తాన్ని పంచేవు, గాయాన్ని మర్చేవు, ఒడినిచ్చేవు, బిడ్డకు పాలిచ్చేవు. నీ కన్నీరుని మాకు పన్నీరు చేసేవు, పడిలేచే చిట్టి అడుగులకు చెయ్యిని అందించేవు. అందుకే అమ్మ ఓ స్త్రీమూర్తి నీకు వందనం. అమ్మకు వందనంతో ఈ కవి సమ్మేళనం ముగిసింది. గజల్ చారిటబుల్ ట్రస్ట్ సేవ్ ప్రదభూషితంగం రిక్తపదాంబుజ భావయమీ శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం. విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం. రాజ వినుత గురుగుహం, రాజ వినుత గురుగుహం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మీ అందరికీ గజల్ చారిటబుల్ ట్రస్ట్ సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థల పక్షాన వేదిక మీద ఉన్నటువంటి తెలుగు భాషా ప్రియులకి, నా ఎదురుగుండా ఉన్నటువంటి
మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి తెలుగు భాషకి సంస్కృతికి మీ రంగాల నుంచి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి పురస్కార గ్రహీతలకి, ఎంతోమంది తెలుగు భాషా ప్రియులు, తల్లిదండ్రులు, నన్ను ఆశీర్వదించేటువంటి అభిమానులు అందరూ వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ఉగాది ఇంకా వారం రోజులు ఉండగా ముందే ఎందుకు ఈ పండుగ చేసుకోవాలి అన్న ఆలోచన నాకు స్ఫూర్తి కలిగించింది నా పిఆర్ఓ, నా పిఏ, నా వ్యక్తిగత కార్యదర్శి నా మనోజ్ కమల్. ఒకసారి మనోజ్ కమల్ ఇలా రా. ఇది అతని ఆలోచన. ఉగాది నాడు మనం పండుగ చేస్తే ఇళ్లలోంచి పండుగ పూట పొద్దున్నే రమ్మనడం ఎంతవరకు భావ్యం సార్? ముందే చేసి ఉగాది రోజున ఈ ఉగాది పురస్కారాల గ్రహీతలు వాళ్ళ ఇళ్లల్లో ఉగాది రోజున పండుగ చేసుకున్నప్పుడు మనం ఇచ్చిన జ్ఞాపికను కూడా ఈ సైటేషన్ దేవుడి దగ్గర పెట్టుకుంటారు కదండి. అందుకని వారం రోజులు ముందే చేద్దామని నాకు సూచన చేసినటువంటి వ్యక్తి మనోజ్ కమల్. ఎందువల్లంటే మన పక్కన ఎటువంటి మనుషులు ఉండాలంటే మన ఆలోచనల్ని, మన ఆత్మని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు మన పక్కన ఎప్పుడు లేకపోతే, ఎప్పుడు మనల్ని పొగిడేవాళ్లే ఉంటే, ఎప్పుడు మనతో భజన చేసేవాళ్లే ఉంటే, మా గురుగారు నారాయణ రెడ్డి గారు అన్నారు, భజన పరులు అయ్యేది ఎప్పుడు సృజన శక్తులు ఇంకినప్పుడు అన్నాడు. భజన పనులు ఎప్పుడవుతారంటే ఒకటిలో ఎవరిలో అయితే సృజన శక్తి ఇంకా ఉండదో ఇంకొకటికి భజన చేస్తూ కూర్చుంటాడు వాడు. ఎవరికైతే సృజనాత్మక శక్తి ఉంటుందో, ఎప్పుడూ కొత్తదనాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాడో వాడు ఎప్పుడూ కూడా ప్రకృతిలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రకృతిలోకి నాకేం దొరుకుతుంది, నాకేం దొరుకుతుంది, నాకేం దొరుకుతుంది రాయడానికో, పాడడానికో, నర్తించడానికో అని. ఇందాక మా చిత్తూరు విద్యా సంస్థల పిల్లలు ఎంతో అద్భుతంగా నాట్యం చేశారు. వారందరికీ మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరందరూ. మా గురుగారు నారాయణ రెడ్డి గారు అన్నారు, ఎంతో నేర్పుగా ఎదిగే ప్రతిభను ఏముందంటూ నిరసిస్తే, ఏంటా పిల్లలు డ్యాన్స్, వారు ఎవడో డ్యాన్స్ చేస్తుంటారు రోడ్డు మీద, ఏంటా పిల్లలు డ్యాన్స్ చేస్తారా అని అనకండి. ఎంతో నేర్పుగా ఎదిగే ప్రతిభను ఏముందంటూ నిరసిస్తే పురులు విప్పుకుని ఆడే నెమలిని తరిమి వేసినట్టు అవుతుంది అన్నాడు నారాయణ రెడ్డి గారు. మీ పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తి, దానిని అధపాతాళానికి తొక్కేసినట్టు వాడు అవుతాం మనం అందరం. నిన్ననే మా రామచంద్రరాజు గారు వచ్చారు, రెడ్ క్రాస్ ట్రెజరర్ గారు, మా ప్రపంచ తెలుగు మహాసభల కన్వీనర్. నిన్న వారు భారతీయ విద్యా భవన్స్లో భవన్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ స్టార్ట్ చేశాం. నిన్న కూడా చెప్పాను, ఈ బాంబులేస్తేనో, హిరోషిమా నాగసాకి మీద బాంబులేస్తేనో విధ్వంసం కాదు. భగవంతుడు ఒక్కసారిగా నాదాన్ని, శబ్దాన్ని ఒక్కసారిగా ఆపేస్తే, సంగీతం ఆగిపోతే, శబ్దం ఆగిపోతే మనమందరం కూడా పిచ్చివాళ్ళం అయిపోతాం. అందుకని నాదస్వరూపము, శబ్దస్వరూపమైనటువంటి ఈ సంగీత సాహిత్యాలు ఇవేవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా మనకు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మాలాంటి సంస్థల పైన ఉన్నది. కేవలము ప్రభుత్వమే చెయ్యాలి, అన్నీ ప్రభుత్వమే చెయ్యాలి, తెలుగు మహాసభలు ప్రభుత్వమే చేయాలి, ఇటువంటి ఉగాదులు ప్రభుత్వమే చేయాలి, అన్నీ ప్రభుత్వమే చేయాలి అని దయవుంచి ఎవరు అనుకోవద్దు. భగవంతుడు ఏది ఇచ్చినా నేనే ప్రభుత్వం అంటే మనం అందరం ప్రభుత్వమే. ఇవాళ ఒక రోటరీ ఇచ్చినా, లైన్స్ ఇచ్చినా, రెడ్ క్రాస్ ఇచ్చినా, అవార్డులు ఎవరిచ్చినా కూడా మనమందరం ప్రభుత్వం యొక్క చల్లని నీడలో బతికే వాళ్ళమే. కొంతమందికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది, మనం స్వయం ప్రతిపత్తితో చేస్తాం. కాబట్టి గదర్ చారిటబుల్ ట్రస్ట్ నేను ఎప్పుడో 2005లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా ఇటువంటి యుద్ధ పీడిత ప్రాంతాల్లో శాంతి కోసం గజల్ని ఇంకా విశ్వవ్యాప్తం చేయాలని, భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలని స్థాపించిన సంస్థ గజల్ చారిటబుల్ ట్రస్ట్. మా గురుగారు నారాయణ రెడ్డి గారు స్థాపించినటువంటి సంస్థ ఇది, వారి ఆశీస్సులతోటి. అలాగే సేవ్ టెంపుల్స్ భారత్ ఎన్నో జీర్ణోద్ధమైపోయినటువంటి దేవాలయాల్ని, పురాతన దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేయాలి అన్న ఉద్దేశంతో
గోశాలల్ని, వేద పాఠశాలల్ని, ఋషిపీఠాలని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ దేశంలో అనేక మంది ఇతర దేశాల నుంచి కొంతమంది కలిసి ఈ సేవ్ టెంపుల్స్ భారత్ అనే సంస్థను స్థాపించి ఎన్నో దేవాలయాల జీర్ణోద్ధరణలు చేస్తున్నాం మేము. ఈ రెండు సంస్థల కలయికే ఇవాళ తెలుగు సంస్కృతి, భారతీయ సంస్కృతిగా నేను భావిస్తాను. మేము ఈ ఉగాదికి కొంతమంది నిజంగా నేను ఎవరికి దగ్గర అప్లికేషన్స్ తీసుకోలేదు. 2-3 మిత్రులతో కూర్చుని ఎవరు నేను 10-15 సంవత్సరాలుగా నేను బాగా ఆలోచించి ప్రయాణించి ఎవరు చిత్తశుద్ధితోటి నిస్వార్థంగా ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా వాడికి అవార్డులే అక్కర్లేదని బతికే వాళ్ళని నేను చెప్తే, ఈ బాబాయ్ మాకు వద్దు సార్, ప్లీజ్ సార్ మాకు వద్దంటే నేను బలవంతంగా నేను చెప్పాలంటే ఈడ్చుకొచ్చి ఇక్కడికి, అలా అనకూడదు, బలవంతంగా లాక్కొచ్చి నేను ఇవాళ వాళ్ళకి పురస్కారాలు ఇవ్వబోతున్నా. అంతమంది గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తుల్ని ఇవాళ మీకు ఉగాది పురస్కారాల్లో నేను మీకు పరిచయం చేయబోతున్నా. కొంతమంది నేను అడిగాను కాబట్టి భక్తితోటి శ్రీనివాస్ గారి మీద భక్తితోటి ఒప్పుకున్నారు. కొంతమంది ఇంచుమించుగా కొంతమంది నేను బెదిరిస్తే ఒప్పుకున్నారు. బెదిరించడం అంటే బెదిరించడం కాదు, అమ్మ బెదిరించినట్టు, అన్నయ్య బెదిరించినట్టు, అయ్య బెదిరించినట్టు బెదిరించి తీసుకోకపోతే ఎలాగయ్యా, రా నువ్వు ఒక 1000 మందికి నువ్వు స్ఫూర్తిగా ఉండాలి కదా, రావయ్యా అని చెబితే ఒప్పుకున్నవాళ్ళు. నాకు ఈ ఆంధ్రదేశంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసిన నా చేతిలో ఉన్న ఏకైక తెలుగు బావుట మా మండల వెంకటకృష్ణారావు గారు మనకిచ్చినటువంటి అస్తిత్వం మా మండల బుద్ధప్రసాద్ గారు. అయ్యా మీ చేతుల మీదగానే ఆ పురస్కారాలు ఇవ్వాలి అని పిలిస్తే వస్తాను శ్రీనివాస్ వారిని ఎక్కడ అడిగానంటే, నేను మీ ఇద్దరం ఛత్తీస్గఢ్ వెళ్ళాం, రాయ్పూర్ తెలుగు మహాసభలకి. ఆ వేదిక మీద అడిగా, తప్పకుండా వస్తాను, నేను దయవుంచి విజయవాడలోనే ఉండేలా ఉండి ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళందరినీ కూడా నేను కలిసి వెళ్తానని చెప్పారు. వారికి నేను మండల బుద్ధప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పక్కన ఉన్నటువంటి దాసోహం, మీరందరూ MC దాస్ గారు అంటారు, నేను ఫోన్ చేసి దాసోహం అంటే దాసోహం అని. నాకు ఈయన పితృ సమానుడు. నేను హీరోగా నటించిన జంజాల గారికి అత్యంత ఆత్మీయుడు. నేను ఏ పని చేసినా కూడా నా బిడ్డ ఓ మంచి పని చేస్తున్నాడు, వాడిని ప్రోత్సహించాలి అనేటువంటి ఒక మంచి మనసు కలిగినటువంటి మా దాసోహాని గారికి నేను ధన్యవాదాలు. మా చలసాని ఆంజనేయులు గారు, నేను వారిని ఒక ప్రత్యేకమైన చోట కలిసా. వారు విజయ మిల్క్ చైర్మన్ గారు, మిల్క్ యూనియన్ ప్రపంచ తెలుగు మహాసభలు, నేను రాజమండ్రిలో 2వ ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తుంటే వారి దగ్గరికి వెళ్ళాను. మా రామకృష్ణ గారు, సార్ చాలా కోట్ల మీద అవుతుంది, భవతి భిక్షాందేహి అని నేను ఆది భిక్షువుని అవ్వకపోతే ఈ కార్యక్రమాలు అవ్వవు, అందరినీ నేను అడగను కొద్ది మందిని అంటే రామకృష్ణ గారు నన్ను చలసాని ఆంజనేయులు గారి దగ్గర తీసుకెళ్ళారు. వారు ఒకటే అన్నారు, తెలుగు భాష వెనకాల, ఈ ఆంధ్ర వైభవం వెనకాల మా సంస్థ ఎప్పుడు మీతో ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా నేను మీతో ఉంటాను అని చెప్పి వెంటనే చెక్కు రాసి నాకు వెంటనే పంపించేశారు ఆయన తెలుగు మహాసభలకి. వారిని నాగాలాండ్ గవర్నర్ గారి చేతుల మీదుగా వారిని సత్కరించుకునేటువంటి అవకాశం మాకు కలిగినందుకు మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఇంకా గోళ్ళ నారాయణరావు గారి గురించి, మా కలిమిశ్రీ గురించి, హజరతే గుప్తా గారి గురించి, మా దోగిపతి శంకర్రావు గారి గురించి నేనేమీ చెప్పనవసరం లేదు. వీళ్ళందరూ ఈ అమరావతిలో, ఈ అమరావతికి 4 దిక్కులుగా ఉండి ఈ సంస్కృతిని, మన భాషని కాపాడుతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళందరూ. ఈ సభలో ఇంకా చాలామంది పిలిస్తే వస్తారు కానీ నాకు వద్దు. ఈ సాంస్కృతిక సారథులు, వారధుల సమక్షంలోనే ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తులకి సత్కారం చేయాలి అని భావించి వారిని అడిగాను. ఎవరిని నేను ప్రత్యక్షంగా వెళ్ళి పిలవలే, ఫోన్లోనే పిలిచాను. వారు వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా చలపాటి వెంకటేశ్వరరావు గారు, హెల్త్ హాస్పిటల్స్, మా టీవీ వారు, వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే విజయవాడలో ఏ కార్యక్రమం చేయాలన్నా
నాకు మొట్టమొదటిగా నా వెనకాల ఉండి నేనున్నాను అని చెప్పే వ్యక్తి నా సోదరుడు, నా సిహెచ్వి చలపాటి వెంకటేశ్వరరావు. చేయండి గురుగారు నేనున్నా కదా, చేయండి గురుగారు నేనున్నాను కదా అని చెప్పేటువంటి వ్యక్తి. ఏమిచ్చినా కళాస్రష్టల రుణమెలా తీరుతుంది, ఏమిచ్చినా కళాస్రష్టల రుణమెలా తీరుతుంది, నా హృదయాన్ని తీసి ఈ మహనీయుల ఎదుట ఉంచుతాను అని మా గురుగారు నారాయణ రెడ్డి గారు గజల్లో అన్నారు. నేను ఏం ఇవ్వగలను? మీరు చేస్తున్నటువంటి సహాయానికి, సేవకి గజల్ శ్రీనివాసు మా సంస్థలు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాయని మనవి చేస్తూ, ఈ వేదిక మీద మా రసరాజు గారు ఉన్నారు. ఇవాళ తరంలో తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప కవి రసరాజు గారు. ఆయన పాట మీకు తెలుసు, ప్రతిరోజు ఎక్కడో ఈ ఆంధ్రదేశంలో మోగుతూ ఉంటుంది. జేసుదాస్ గారు పాడిన పాట, అందమైన వెన్నెలలోన అని పాట రాసింది ఆయనే. మీ ఎదురుగుండా ఉన్నాడు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ పాటే కాదు, చాలా పాటలు రాశాడు ఆయన. నాకు గజళ్ళు రాశాడు. తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు తోరణం అనేటువంటి డ్యాన్స్ బ్యాలే చేస్తే అమెరికాలో కానీ తెలుగు మహాసభల్లో కానీ అది చూసి ఆర్ద్రమైనటువంటి హృదయాలు ఎన్నో ఉన్నాయి. ఆ తెలుగు తోరణాన్ని పూర్తిగా రచించిన తర్వాత దానికి తుది మెరుగులు దిద్దినటువంటి వ్యక్తి మా మండల బుద్ధప్రసాద్ గారు. మీరు ఇది మర్చిపోయారు, ఇది మర్చిపోయారు, ఇది మర్చిపోయారు అని, మీరు ఒంగోలు గింతను మర్చిపోయారు, అగ్గిపెట్టెలో చీరను మర్చిపోయారు, ఇవన్నీ చెప్పి తెలుగు తోరణం అనే డ్యాన్స్ బ్యాలే జనవరి 3వ తారీఖు నాడు 2026 అమరావతిలో, గుంటూరులో జరగబోయే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీరు చూడడానికి రావాలి. అది చూస్తేనే తెలుగు జాతికి నిజమైనటువంటి నీరాజనం ఇచ్చిన వాళ్ళగా నేను మీకు చెప్తున్నాను. డోంట్ మిస్ ఇట్. మిమ్మల్ని అందరినీ నేను ఈ రోజునే పిలుస్తున్నా. జనవరి 3 అమరావతిలో జరగబోయే ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించబోయే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు తోరణం డ్యాన్స్ బ్యాలే మీరు చూడాలి, 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 అంతే. ఇక దాని రూపం నేను చెప్పలేను, అంత గొప్పగా రాశాడు ఆయన. ఇంకా కత్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ కత్తి వెంకటేశ్వరరావు గారు, వారు మన లాంగ్వేజ్ కమిషన్లో మెంబర్గా ఉన్నారు. నాకు తమ్ముడు. మండల బుద్ధప్రసాద్ గారికి ఆంజనేయుడు. ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి భాషగా సేవ చేయాలనుకునేటువంటి వ్యక్తి. తను ఇక్కడికి వచ్చి కార్యకర్తగా పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే గజల్ శ్రీనివాసు ప్రపంచ తెలుగు మహాసభలు చేసినా, సాధు సమ్మేళనాలు చేసినా, ఏం చేసినా, ఏది చేసినా నాలో ఉన్న వ్యక్తి, నాతో ఉన్న వ్యక్తి మా మేడికొండ శ్రీనివాస్ చౌదరి. వితౌట్ హిమ్ గజల్ శ్రీనివాస్ అనేవాడి అడుగులే పడవు. అతనంతే. 1,00,000 మందికి భోజనాలు పెట్టాలన్నా, 10 లక్షల మంది భోజనాలు పెట్టాలన్నా అంత ప్రేరణ, దానికి రూపకల్పన అంతా మా మేడికొండ శ్రీనివాస్ చౌదరి. అలాగే కోడూరు సుశీల గారు వచ్చారు. వారు కూడా మా సేవ్ టెంపుల్స్ భారత్లో ఉత్తరాంధ్రకి కోఆర్డినేటరు. అలాగే కొత్తగూడెం రాజేష్ గజల్ రచయిత. వారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను అందరికీ కూడా ఒక్కొక్కరు 5 నిమిషాలు 3 నిమిషాలు టైం తీసుకుని, తర్వాత నేను ఆల్రెడీ ఎజెండా అందరికీ నేను వాట్సాప్లో పెట్టాను. తర్వాత నేను మళ్ళీ గజల్స్ పాడతానేమోనని చూస్తున్నారా మీరు ఎవరన్నా? ఎంతమంది చూడాలనుకుంటున్నారు గజల్ ప్రోగ్రామ్? చేతులు ఎత్తండి ఒకసారి. ఓకే. అందుకని మీటింగ్ ఈ ఉగాది పురస్కారాలు అయిపోయిన తర్వాత నేను అంటే ముందే పాడేస్తే మీరు అందరూ వెళ్ళిపోతారని నేను చివరిలో పెట్టుకున్నాను. లేకపోతే కుర్చీలే కనిపిస్తాయి ఇక్కడ, నాకు తెలుసు. తప్పకుండా మీకు ఇష్టమైన గజళ్ళు ఒక 4 గజళ్ళు పాడిన తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తానని మీకు మనవి చేసుకుంటూ, నాకు పితృ సమానులు, నాకు అత్యంత డార్లింగ్ ఎంసీ దాస్ గారిని మాట్లాడుతుంది కోరుతున్నాను. జవేజీ గురించి చెప్పలేదని అడుగుతున్నారు ఆయన. అది నేను ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు, ఎప్పుడు వడ్డించాలో అని చెప్పాను. అది స్పెషల్ డిష్. వేరుతున్న జ్యోతిష్కులు మిత్రులారా, ఈ సందర్భంగా ఒక చిన్న ఉగాది మీద రాసినటువంటి ఒక చిన్న గేయాన్ని మీకు వినిపించి విశ్రమిస్తాను. ఉగాది పచ్చడి.
రుచులకు మూలమైన లవణం ఏమంటోంది? రసజ్ఞత లేని జీవితం ఉప్పు లేని కూరలా చప్పగా ఉంటుందని. నసాళానంటే బుల్లి మిరియం ఏమని కురుకుతోంది? కారం వేయకూడదు, ఉగాది పచ్చట్లో మిరియం పొడి వేయాలి. నసాళానంటే బుల్లి మిరియం ఏమని కులుకుతోంది? కరుకుదనం మాటలో ఉన్న మేలు కోరే హృదయం ఉండాలని. లొట్టలేయించే కొత్త చింతపండు ఏమని సెలవిస్తోంది? జీవన గమనంలోని చింతలను తృణప్రాయంగా తీసేయాలని. మాధుర్యాన్ని అందించే మంచి గుడం అంటే బెల్లం. మంచి గుడం ఏమని పలుకుతోంది? తీయదనం పెదవికే కాదు మనసుకు కూడా ఉండాలని. వగరుగా ఉండే మామిడి పిందె ఏమని సందేశం ఇస్తోంది? ముదిరిన తర్వాత ముదమునివ్వాలని, సంతోషాన్ని ఇవ్వాలని. పెదవిని విరిపించే వేప పువ్వు ఏమని సంకేతం ఇస్తోంది? చేదు అనుభవాలే భవిష్యత్తుకు పూలబాటలేస్తాయని. మళ్ళీ మళ్ళీ వచ్చే ఉగాది మంచి మనుగడకు కావాలి పునాది. నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ గోడ నారాయణరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇంత ముందంతా కూడా దాస్ గారితో ఎప్పుడు కలిసినా కానీ కలకత్తాలో బోసు, విజయవాడలో దాసు తెలియదు ఎవరికైనా అంటూ ఉంటారు. ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుందంటే బేసు శబ్దానికి బాసు మన ఎంసీ దాసు. మనోజ్ కమల్ గారు ఆయన ఆలోచన మూలంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు మన అధ్యక్షులు. నాకు దానికి ఇలా ముందు జరపడానికి ఇంకొక కారణం కూడా నాకు అనిపించింది. ఒకేసారి 2 ఆఫీసుల్లో ఇంటర్వ్యూలు ఉన్నా, ఒకేసారి 2 చోట్ల పరీక్షలు హాజరు కావాలన్నా అరే వేరు రోజుల్లో ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అలాగా పురస్కార గ్రహీతలకి వేరు చోట్ల వేరు సందర్భాల్లో పురస్కారాలు వచ్చేటట్టయితే వాళ్ళకి అవకాశం ఇచ్చారు మీరు. ఇది వారం రోజుల ముందు పెట్టి. నేను మన అధ్యక్షుల వారి గురించి ఎప్పుడు మాట్లాడినా కానీ నేను చెప్పేది ఏంటంటే, అక్షరాలకు గజ్జెలు కడితే గజళ్ళు, పదాలకు పాదాలు కడితే గజళ్ళు, వాక్యాలను వరస పెడితే గజళ్ళు, భావుకథకు పజిళ్ళు, మెదళ్లలో నెగళ్ళు, వేసుకుందాం ఇప్పుడు అందరం విజిళ్ళు. ఒక విజిల్ ముగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తెలుగు భాషోద్యమ సర్వసైన్యాధ్యక్షులు డాక్టర్ మండల బుద్ధప్రసాద్ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, వారిని ప్రస్తావిస్తే వేదిక మీద అందరినీ ప్రస్తావించినట్టే. ఎందుకంటే ఇంతమంది ఉన్నాక గిరీశం గారిని కాపీ కొడుతూ మీరందరూ డామిట్ సభ అడ్డంగా పెరిగిందే అని అనుకోవచ్చు. అందుచేత వివిధ రంగాల్లో ప్రతిభ చూపి ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న పురస్కార గ్రహీతలకు హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ, మిగిలిన సమయాన్ని అధ్యక్షులు కోరిన వారికి కేటాయించవలసిందిగా కోరుతూ ధన్యవాదాలు. 3 నిమిషాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. దీనికి అదే మండల బుద్ధప్రసాద్ గారు అంటారు, ముందు వాళ్ళకి సన్మానం చేసేస్తే బాగుంటుంది కదా పురస్కార గ్రహీతలకని. పురస్కార గ్రహీతలు కూడా స్టేజ్ మీద కూర్చోబెడదామంటే నేను అన్నాను, అలా కాదయా, వారు ప్రత్యేకించి ఆడియన్స్ నుంచి వచ్చి తీసుకుని వెళ్తే ఏదో ఇది మన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లాగా, రాష్ట్రపతి అవార్డ్స్ లాగా ఇలా చేస్తాం మా ఆంధ్ర సారస్వత పరిషత్తులో. పురస్కార గ్రహీతలు
గౌరవంగా ఒక్కొక్కళ్ళని పిలిచి చేయడం అనేది ఒక మర్యాద. మళ్ళీ ఇక్కడ కుర్చీలు సరిపో మళ్ళీ వారిని వెనకాల కూర్చోబెట్టారు. అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు, లబ్ధ ప్రతిష్ఠులు, శబ్ద ప్రతిష్ఠులు. వారిని నేను అని అనుకుని చేసినటువంటి కార్యక్రమంగా అందరూ భావించాలని కోరుకుంటూ, ఇప్పుడు విజయ డైరీ మిల్క్ యూనియన్ శ్రీ చలసాని ఆంజనేయులు గారు చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు కేజల్ శ్రీనివాస్ గారు, గౌరవనీయులు పెద్దలు గౌరవ శాసనసభ్యులు మొదటి భరోసా గారు, దాస్ గారు, రామకృష్ణ గారు, వేదికైన పెద్దలు, కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు, ఉగాది శుభాకాంక్షలు. చాలా మంచి కార్యక్రమం. శ్రీనివాస్ గారు ఈ పురస్కారాలు ఇవన్నీ కూడా అంటే తెలుగు సంస్కృతికి మాకు కూడా బుద్ధప్రసాద్ గారితో శాసనసభ్యులతో మాట్లాడటం, పక్కన కూర్చోవడం అనేది కంటే తెలుగు భాష మీద ఒక మంచి భాషను భవిష్యత్తులో యువతరాలు అంతా ఇంగ్లీష్ నేచురల్గా ప్రతి పిల్ల చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్కి వెళ్ళినటువంటి రోజుల్లో తెలుగు భాష మీద వాస్తవంగా ప్రతి ఒక్క స్టేజీ మీద అవ్వచ్చు, శాసనసభలో అవ్వచ్చు, ప్రతి దాంట్లో కూడా ప్లాట్ఫారం మీద తెలుగు భాష కోసం పరితపిస్తున్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తులు బుద్ధప్రసాద్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దీంట్లో ఈ పురస్కారాలు, కవులు వీళ్ళందరికీ కూడా చాలామంది, ఎందుకంటే ఎంతో ఇంట్రెస్ట్తో ఒక కవిత్వం రాయాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఇందాక పిల్లలు డ్యాన్స్ అయితే నిజంగా ఒళ్ళు గగురు పడిచింది. అంటే ఎంతో కష్టంతో, ఎంతో ఇష్టపడి ఇవాళ ఒక కవిత్వం ఇందాక కవులు చదివారు, ఎంతో కష్టపడి ఎంతో మనసు పెట్టి చేస్తే కానీ ఈ కవిత్వాలు రావు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ తెలుగు భాష ప్రావీణ్యాన్ని ప్రయాణం చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభుత్వం కూడా తెలుగు భాషని అన్ని ప్రభుత్వ గెజిట్లో కూడా తెలుగు భాషని కూడా తెలుగు భాషలోనే చేయాలనే నిర్ణయాలు తీసుకోవటం, ఆ రకంగా ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నందుకు ప్రభుత్వాలు కూడా అభినందిస్తూ, శ్రీనివాస్ గారు ఎంతో ఖర్చైనా లెక్క చేయకుండా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏది చెప్పినా సరే ఇక్కడ కార్యక్రమం ఉంది, రేపు చెబుతున్నారు వచ్చే 3వ తారీఖున సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని. చాలా మంచి కార్యక్రమాలు. ఇటువంటి కార్యక్రమాలు చేయగలిగితేనే, మీడియా కూడా ఎక్కువ ప్రజెంటేషన్ చేయగలిగితేనే ప్రజల్లో ఆసక్తి, ఆ పాల్గొనే వాళ్ళలో కానీ, ఆ కార్యక్రమాలు చేపట్టే దాంట్లో కానీ ఇంకా మెరుగైనటువంటి ఇది జరుగుతుందని చెప్పి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ధన్యవాదాలు. ఈ పురస్కార స్వీకరణ చేత నేను మాట్లాడలేకపోయాను సమయాభావం వల్ల. కనీసం ఒకరిద్దరితో మాట్లాడించాలి, మరి క్షమించమని వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ ఇంత మహాయజ్ఞంలో నేను ఎవరి పేరైనా తీయడం మర్చిపోయినట్లయితే అది కేవలం సమయాభావం వల్ల నేను ఆ పని చేయలేకపోయానని ఒక కార్యకర్తగా మాకు ఉండేటువంటి ఈ టైమింగ్ హికప్స్ మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ, హలో హలో అటు కూడా పాడమంటారా? మీరు గట్టిగా చెప్పలు కూడా పాడతాను. మీరే చెప్తారా నేను చెప్పాలా పాడడం? మీరు ఏ గజలు పాడమంటే గజలు పాడతాను. అక్కడ నుంచి వాళ్ళందరూ ఇలా రండమ్మా ప్లీజ్. అక్కడ ఎవరైనా మూల ప్లీజ్, అందరూ ఇలా రండి ఇక్కడ ప్లీజ్. ఏమన్నా అక్కడ మీటింగ్ తీసేసి ఇలా రండి ప్లీజ్, లేదా మీ పక్కకి వెళ్ళిపోండి ఇలాగా. ఈ గజల్ సార్ ఈ పాట ఈ వేదిక మీద ఉన్నాం కాబట్టి నా రింగ్ టోన్ అంటే చాలా మందికి ఇష్టం. నేను ఈ పాట పాడడానికి ఇష్టపడతాను. ఈ పాట పాడిన తర్వాత మరో గజల్ పాడి నా కార్యక్రమం ముగించేస్తాను. ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి నోట్లో కోట్లో ఓట్లో సీట్లు అడుగుతాం,
కానీ ఎవరు ఆ వెంకటేశ్వర స్వామిని మా ఇంటికి భోజనానికి రావయ్యా, నేను చాలా పేదవాడిని, నా ఇంట్లో నేను పంచభక్ష పరమాణాలు పెట్టలేను, నా ఇంట్లో ఏముంది అదే పెడతానయ్యా, పేదవాడిని మర్యాద చేస్తాను రావయ్యా అని అర్థిస్తూ పాడినటువంటి పాట నాకు చాలా ఇష్టమైన పాట. ఉగాది సందర్భంగా మీ పక్షాన నా పక్షాన పరమేశ్వరుడు మనందరికీ ఆనంద స్థితి కలిగించాలని కోరుకుంటూ, ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి, ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి, పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను, పళ్ళు తెచ్చి పెట్టేందుకు శబరమ్మనుగాను నేను, పలహారాలిచ్చేందుకు మహారాజునుగాను నేను, ఈ పేదింట్లో వంట తింటే పేరే మీ తరగదులే, ఈ పేదింట్లో వంట తింటే పేరే మీ తరగదులే, మా ఇంట్లో డైనింగ్ టేబుల్ కూడా లేదు, గొంగట్లో కూకుంటే సరే, గొంగట్లో కూకుంటే గొప్పేమి కరగదులే, ఒక్కసారి రావాలని సామి అన్నాళ్ళుగా పిలుస్తుంది సామి, పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గజ శ్రీనివాస్ పేదవాడు, నేనేమన్నా చేస్తాను ఆంజనేయులు గారినా, పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి మీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా, మరి ఆ స్వామిని ఎలా పడుకోబెట్టాలి? మా ఇంట్లో డబ్బులు కాటు మంచాలు కూడా లేవు, ఒకవేళ మంచం ఉన్నా నేను పడుకున్న మంచం మీద ఆ స్వామిని పడుకోబెట్టగలనా, వెంకటేశ్వర స్వామిని ఎలా పడుకోబెట్టాలి? ఆవకాయసి అయితే అన్నం పెట్టాను, ఆయన వెన్నపూస వేసుకుని బాగానే తిన్నాడు, ఒక కొనుక్కు తీయాలనుకుంటున్నాడు, కానీ డబ్బులు కాటు మంచాలు లేవు, మరి ఎలా పడుకోబెట్టగలం ఆ స్వామిని? పూల పరుపులేసేందుకు దొరల బిడ్డగానయ్యా, గాలి నీకు విసిరేందుకు చెలికత్తెలు లేరయ్యా, అరుగు మీద కూకుంటా తొడ మీద ఉరుగు సావి, అరుగు మీద కూకుంటా తొడ మీద ఉరుగు సావి, తలను కాస్త నిమురుతుంటా నిదురది నా సావి, ఒక్కసారి సావే ఒక్కసారి రావాలని సామి అన్నాళ్ళుగా పిలుస్తుంది సామి, పిడికెడన్ని అటుకులకే పొంగిపోయినావంట, పడవ నిన్ను దాటిస్తే పరవశించినావంట, యువతటి దయగలవాడో వెంకటేశుడను కౌటి, యువతటి దయగలవాడో వెంకటేశుడను కౌటి, అంతటి నా సామి నువ్వు మా విజయవాడకు రావేసి, ఒక్కసారి ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా, ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి. చివరిగా నేను రాసిన ఒక అందమైన గజల్ హైలీ ఫిలసాఫికల్ గా ఉంటుంది, పాడమంటారా?
మరోసారి వచ్చే నెల చాలా పెద్దగా 6:30కే ప్రారంభించి పెద్ద గజల్ ప్రోగ్రాం చేస్తాను. 2-3 గంటలు పాడతాను, సమయం లేదు కాబట్టి. నేను ఎంతో ఆర్తిగా రాసుకున్న ఒక గజల్ గేయం పాడమంటారా? ఇది ఈ గజల్ మీరు వింటే మీరు ఇవాళ ఉగాది ముందు రోజు ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుని వెళ్ళారు అని నేను అనుకుంటాను. మా అమ్మ ఫిబ్రవరి 3వ తారీఖు నాడు పుట్టినరోజు. నేను చేసుకునే ఏకైక పండగ ఫిబ్రవరి 3. నాకు మా అమ్మే ప్రపంచం, మా అమ్మే దైవం. నేను ఏ పండగలు చేసుకోను. ఫిబ్రవరి 3 మా అమ్మ పుట్టినరోజే నాకు తెలిసిన పెద్ద పండగ. అటువంటి రోజు మా అమ్మని విష్ చేసి నేను తిరిగి వచ్చేస్తూ ఉంటే మా అమ్మ వెంటనే ఫోన్ చేసింది. నాన్న, నేను కింద పడిపోయాను రా, రిబ్బు విరిగిపోయిందిరా నాన్న అని కిందనే ఉండి ఫోన్ చేస్తే గోక్కుని ఇక్కడే ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ సత్యనారాయణ మా చౌదరి గారి పక్కన ఉన్నాడు. ఇతనే వెళ్ళి మా అమ్మని వెంటనే ఆ సమయంలో మా అమ్మని విష్ చేద్దామని వెళ్ళాడు అతను. నేనేమో భీమవరం వెళ్ళొద్దాం కదా అని వెళ్ళాను. మా అమ్మని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ తర్వాత అంతా అతనే చేశాడు అనుకోండి. మళ్ళీ నేను రిటర్న్ అయిపోయి వెళ్ళిపోయాను. 53 రోజులు మా అమ్మ దగ్గరే. మళ్ళీ మా అమ్మని మా నాన్నగారికి ఇంటి దగ్గరికి వెళ్ళి అప్పచెప్పేంత వరకు నేను పాలకొల్లు వదిలి మళ్ళీ బయటికి రాలే. అంతగా నేను మా అమ్మ దగ్గర నేను అనుష్ఠానం చేసుకున్నాను. ఆ రోజు మా అమ్మ చాలా జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు మా అమ్మ నన్ను అనేక మంది జ్యోతిష్కుల దగ్గర తీసుకెళ్ళి వీడు పాటలు పాడతానంటున్నాడండి, సినిమాలు హీరో చేస్తానంటున్నాడు, వీడి జాతకం ఎలా ఉందో చూడండి అని అడుగుతుండేది మా అమ్మ. అబ్బాయి అద్భుతమైన జాతకం అండి, కొత్త ప్రక్రియ సృష్టిస్తాడు ఇలా చెప్తుంటే వీడేంటంటే ఎవరు సంగీతం రాదు వీడు సృష్టించినట్టు మా అమ్మ చిరాకు పడింది. అనేక మంది జ్యోతిష్యుల దగ్గర తీసుకెళ్ళింది మా అమ్మ నన్ను. అందరూ గొప్పగా చెప్పారు. మా అమ్మకి ఏమైనా అబద్ధం చెప్తున్నారేమో, పెద్ద ఆఫీసర్ గారి భార్య అని. తర్వాత నేను మా అటెండర్ని తీసుకుని సైకిల్ ఎక్కి వెళ్ళి అండ్ నిజం చెప్పండి అంటే నువ్వు గొప్పడవుతావయ్యా అని చెప్పాడు. అప్పుడు ఆ జ్యోతిష్కుడి దగ్గర నేను ఎన్నో ప్రశ్నలు అడిగేవాడిని. ఎన్నో, అది కొంటానా, ఇది కొంటానా, అది ఉంటుందా, ఇది ఉంటుందా, అది ఉంటుందా, ఇది ఉంటుందని. ఇప్పుడు 40 ఏళ్ల పైన నా గజల్ గానం అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా నేను జ్యోతిష్కులు కలిశాను అనుకోండి, నేను వాళ్ళని అడగట్లే నా జాతకం, వాళ్ళే నా జాతకం అడుగుతున్నారు. చూడండి సార్, ఒకసారి మీ జాతకం చూడాలి సార్ అని అడుగుతున్నాను. మనిషి జీవితం ఊంగు నుంచి టూంబు దాకా, మట్టి కడుపు నుంచి, అమ్మ కడుపు నుంచి మట్టి కడుపులోకి వెళ్ళేంత వరకు ఇది ఆత్మయానం. ఇది మేధ కాదు బతికేది, మెదడు కాదు బతికేది, మనసు కాదు బతికేది. శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ అనంతమై వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో జరిగే ఒక అద్భుతమైన చమత్కారమే నేను రాసిన గజల్. పాడమంటారా? ఇప్పుడు చూడండి, మీరు దీని తర్వాత ఏం చేస్తారు? మీరు దీని తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు కదా, ఇంటికి వెళ్తారా లేదా? ఎప్పుడు ప్రతి మనిషికి ఏంటంటే చూడండి, చలసా నాణ్యాలు గారు పక్కనే కూర్చున్నారు. రేపేంటి, రేపు పొద్దున్నే 5ంటికి లేవాలి, ఏదో అటుపక్కన పెరుగచ్చిప్రోలు అటు ఇటు వెళ్ళాలి, మళ్ళీ ఆ పాలవాళ్ళు రైతులందరినీ కలిసి రావాలి, మళ్ళీ ఎల్లుండి ఇంకో ప్రోగ్రాం ఉంటుంది. ప్రతి క్షణము మనిషి ఆగట్లే. దేవుడు మీరు అడిగిన కోరికలు ఇస్తాడు, మీరు అడిగింది ఇస్తాడు, ఇచ్చిన వెంటనే మీరు ఫుల్ స్టాప్ పెట్టిస్తాడు దేవుడు. కానీ మీరు, నేను, అందరం దేవుడిచ్చిన ఫుల్ స్టాప్ ఇచ్చినటువంటి వరాన్ని అలా పక్కకి చూసి ఆ ఫుల్ స్టాప్ని మళ్ళీ కామాగా మార్చి మరలా ఇంకో దాని వైపు పరిగెడుతూనే ఉంటాం. ఎటు ఈ ప్రయాణం? ఫుల్ స్టాపులు ఎప్పుడు పెడతాం జీవితానికి? ఎప్పుడూ కామాలేనా? ఈ గజల్ మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే నేను రాసిన గజల్ వినిపిస్తాను. నేను అనుకున్న చిన్నప్పుడు బాగా డబ్బులు సంపాదించాలని, కోటీశ్వరుని అయిపోయాను. ఆగాలిగా. ధనమెంతో గడించావులే, ధనమెంతో గడించావులే. ఆగాలిగా శ్రీనివాస్. ఆ తదుపరి ఏమిటి? ధనమెంతో గడించావులే, ఆ తదుపరి ఏమిటి? ఒక్కిల్లుంటే చాలనుకున్నాను నేను.
హైదరాబాద్లో 4 ఇళ్ళు కట్టుకున్నా, ఆగాలిగా. ఇల్లెన్నో కట్టినావులే, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. ధనమెంతో గడించావులే, ఆ తదుపరి ఏమిటి. చదువులెన్నో చదివినావు, విజ్ఞానం పొందినావు. జయంత్ వింటున్నావా? చదువులెన్నో చదివినావు, విజ్ఞానం పొందినావు. ఉద్యోగం వస్తే చాలనుకున్నా, మంచి కొలువులోన చేరినావులే. ఆగాలిగా. ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. కొలువులోన చేరినావులే, ఆ తదుపరి ఏమిటి. విదేశాలు తిరిగినావు, విహారాలు చేసినావు. మళ్ళీ కోరిక కలిగింది, చదువుకున్నా, ఉద్యోగం వచ్చింది, అరే ఫారెన్ వెళ్ళాలనిపించింది, దిక్కుమాల కోరిక. విదేశాలు తిరిగినావు, విహారాలు చేసినావు. కానీ ఏమైంది? తిరిగి నీ ఇంటికి చేరినావులే, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. తిరిగి నీ ఇంటికి చేరినావులే, ఆ తదుపరి ఏమిటి. అది కూడా అయిపోయింది. సంసారపు సరిగమల అలలపైన ఈదినావు. రామకృష్ణ గారు, లా ప్రాక్టీస్ అన్నీ అవుతున్నాయి, మళ్ళీ సంసారం వచ్చింది, మళ్ళీ కొత్త కోరిక. సంసారపు సరిగమల అలలపైన ఈదినావు. నాన్నని పిలిపించుకోవాలనిపించింది, మావయ్య అనిపించుకోవాలనిపించింది, తాతయ్య అనిపించుకోవాలనిపిస్తుంది. బంధాలను ఏలినావులే. ఆగాలిగా. బంధాలను ఏలినావులే, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. ఆ దశ అయిపోయింది. పదవులెన్నో పొందినావు, కిరీటాల ఒదిగినావు. ఇందాక అనుకున్నాగా రామకృష్ణ గారు, మీరు నేను. పదవులెన్నో పొందినావు, కిరీటాల ఒదిగినావు. ప్రభలెన్నో చూసినావులే. ఇందాక చెప్పాడుగా ఆ బిరుదులు ఈ బిరుదులు అని మండల బుద్ధప్రసాద్ గారు. ప్రభలెన్నో చూసినావులే. పురుష పెట్టాలిగా. ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. అది అయిపోయింది. అనుభవాలు గడించావు. దాసు గారు, అనుభవాలు గడించావు, అనుభూతుల రమించావు. అనుభవాలు గడించావు. పెంట్ హౌస్ మీద కూర్చుని ఎలా ఉంది లైఫ్ బాస్ అలా అడుగుతాం. అన్నాడు, సూపర్ బాస్, సూపర్, అద్భుతం. అదొక స్థితి. అనుభవాలు గడించావు, అనుభూతుల రమించావు. కానీ ఒకరోజు మృత్యు సుఖం పొందినావులే, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. మృత్యు సుఖం పొందినావులే, ఆ తదుపరి ఏమిటి. అది కూడా అయిపోయింది. ప్రకృతి ఏమి వంటివి, నాలో ప్రకృతి అంటివి. బతుకున్నప్పుడు అన్నాడు, ఐఎమ్ ద నేచర్, ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద నేచర్ అన్నాడు. ప్రకృతి ఏమి వంటివి, నాలో ప్రకృతి అంటివి. చివరికి ఏమైంది? విభూతిగా మారినావులే, బూడిదగా మారినావులే.
ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి, విభూతిగా మారినావులే, ఆ తదుపరి ఏమిటి. మరి గజ శ్రీనివాస్ ఇన్ని చెప్పావు కదా, ఊము నుంచి ట్రూంబు దాకా. మరి నీకేమర్థమైందయ్యా? ఆత్మతత్వం అర్థమైతే ఓ గజల్ శ్రీనివాసు, ఆత్మతత్వం అర్థమైతే. ఎన్నడిగా దేవుణ్ణి? డిగ్రీలు అడిగా, పదవులు అడిగా, విహారాలు అడిగా, ఎన్నడిగా? బంధాలు అడిగా, పదవులు అడిగా, ఎన్నో అడిగా, చిత్తి రాలే. ఆత్మతత్వం అర్థమైతే ఓ గజల్ శ్రీనివాసు, ఆత్మతత్వం అర్థమైతే ఓ గజల్ శ్రీనివాసు, ఇన్ని కోర్కెలింక ఉండవులే, ఇన్ని కోర్కెలింక ఉండవులే. అందరూ జీవితాన్ని ఇంత అందమైనటువంటి ఉగాదిని ముందే ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అందరూ హాయిగా ఉండండి. ఎందువల్ల అంటే అందరినీ ప్రేమతో పలకరించు. ఒకళ్ళొకళ్ళు పలకరించుకెళ్ళండి. ఇక్కడి నుంచి గొప్పకి కార్లు ఎక్కేకండి. అందరినీ ప్రేమతో పలకరించు. ఎందుకో తెలుసా? మరలా ఈ దారిని వస్తావో రావో, మరలా ఈ దారిన వస్తానో రానో అని అనుకుని మీ జీవితం అంతా కొత్త ఉగాదిలు ఆనందంగా మీ జీవితం అంతా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ చుట్టుపక్కల